బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చెరువుగట్టు దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పుణ్యక్షేత్రం దగ్గర 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 17 షాపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రస్తుతానికి ఈ మంటల కారణంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా పూర్తిగా దగ్ధమైంది. దాంట్లో ఉన్నటువంటి కీలక దస్త్రాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. 3 ఫైర్ ఇంజన్లతో ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. 2 సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం వాటినట్టు తెలుస్తోంది. 17 షాపులు దగ్ధమయ్యాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా దగ్ధమైపోయింది. పలు దస్త్రాలని, కీలక దస్త్రాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. దుకాణాల్లో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ఈ ప్రమాదం తప్పింది. బొమ్మల సంబంధించి అయితే టాయ్స్ షాప్స్ ఉంటాయో, అది పెద్ద పుణ్యక్షేత్రం, జాతర కొనసాగుతుంది కాబట్టి అక్కడ తరచుగా ఈ బొమ్మల దుకాణాలు ఉంటూ ఉంటాయి. ఈ బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయని చెప్తున్నారు స్థానికులు. మంటలకి కారణాలపైన ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. సో ఒకసారి మనం విజువల్ చూస్తున్నాం. ఉన్నపలంగా ఒక భారీ బ్లాస్ట్, అరే వాళ్ళెవరో వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఒక పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. ఎవరు ఊహించినటువంటి అర్ధరాత్రి సమయంలో జరిగిన సంఘటన అది. చూడండి, ఒక పెద్ద బ్లాస్ట్ చోటు చేసుకుంటుంది. ఇటువైపు నుంచి చూడండి, సిలిండర్ పేలుడు శబ్దాలు కూడా వినబడుతూ ఉన్నాయి మనకి. సో ఒకవైపు మంటలు మండుతూ ఉన్నాయి. పబ్లిక్ అంతా ఒకవైపుగా వచ్చేసారు, ఆలయానికి సమీపంగా వచ్చేసారు. అంతలోనే ఓ పర్సన్ కెమెరా రికార్డ్ చేస్తుండగా, వీడియో రికార్డ్ చేస్తుండగా బ్లాస్ట్ చూడండి. భారీ ఒక బిగ్గెస్ట్ ఒక బ్లాస్ట్, ఒక మిసైల్ పడ్డదా, ఒక డ్రోన్ పడ్డదా అన్నట్టుగా బ్లాస్ట్ వచ్చేసింది. 2 సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మరింతగా మంటలు వ్యాపించాయి. 17 దుకాణాలు ధ్వంసమైపోయాయి. 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైందని తెలుస్తోంది. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, స్థానికులు కూడా మాట్లాడుకొచ్చారు. వారు మాట్లాడటం చూద్దాం. నేను చెరుగట్టు గ్రామ సర్పంచ్. నా పేరు నేతకన కృష్ణ. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కరెంటు సర్క్యూట్ కావడం వల్ల సుమారుగా 16 నుంచి 17 షాపులు మొత్తం జీరోగా కాలిపోవడం జరిగింది. దాని సుమారు అంచనా 2.5 కోట్ల అంచనా విలువ ఉంటుంది. ఒక్కొక్క షాపు నుంచి 15 నుంచి 18 లక్షల దాకా ఉంటుంది. ఒక షాపు 18 లక్షల్లో ఉంటుంది. అట్లా అన్ని పేద కుటుంబాలు. ఆ పేద కుటుంబాలకు అది వీళ్ళకు ఏమి అనాలో అర్థం కాని పరిస్థితి ఉన్నాం. మనం కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఒక కుటుంబంలో ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఒక 10-20 లక్షల దాకా క్యాష్ తెచ్చి పెట్టుకున్నారు. అందులో ఒక 40-20 తులాల బంగారం ఉన్నది. ఆ బంగారం గానీ, క్యాష్ గానీ, ఇంకో 2 షాపులలో 4 లక్షలు 5 లక్షల క్యాష్ ఉంది. సుమారుగా 50 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఉంది అన్ని దుకాణాల పేరు మీద. ఏకాదశి అని చెప్పేసి అన్ని దుకాణాలకు సుమారుగా ఒక్కొక్క దుకాణంలో 10 లక్షల పైన షాపుల స్టాక్ ఉన్నది. అన్ని షాపులు ఒక చిన్న కుటుంబాలు. ఆ కుటుంబాలు రూపాయి కాబట్టి అన్ని ఒక్కొక్క షాపుకు ఇంత నష్టం జరగడం చాలా బాగా అనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా అన్ని దుకాణాల వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి మేము ఏ రకమైన హామీ ఇయ్యాలో కూడా మాకైతే తోచలేని పరిస్థితుంది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా అందరూ వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఫైర్ వాళ్ళకి చెప్పినాం. ఫైర్ వాళ్ళు కూడా వచ్చేసి అప్పటికప్పుడు మంటలు ఆర్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కొంత సద్దు మలిగింది. అయినా ఈ నష్టాన్ని పూరించాలంటే మన గవర్నమెంట్ ఏదో రకంగా మా అన్ని కుటుంబాలకు సాయం చేయాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ తరఫున, సర్పంచ్ తరఫున నేను వాళ్ళు కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, ఇప్పుడు తొందరలో వస్తున్నారు. అది రాగానే మా గ్రామ పంచాయతీ కూడా మొత్తం పైన కూడా ఆఫీస్ రికార్డు కూడా తగలబడ్డది. మొత్తం ఆడ ఉన్న కాంప్లెక్స్, గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ లో మొత్తం 12 దుకాణాలు ఉంటాయి. ఆ 12 దుకాణాలు కాకుండా ప్రైవేట్ దుకాణాలు కూడా ఒక 4-5 దుకాణాలు ఉంటాయి. అంటే 17 దుకాణాలు. మొత్తం ఒక సుమారుగా ఒక్కొక్క దుకాణంలో 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది. దాని అంచనా విలువ అంటే 2.5 కోట్లకు పైన అంచనా ఉంటది. ఆ 2.5 కోట్లు కాకుండా కూడా ఒక్కొక్క షాపులలో 5 లక్షలు 4 లక్షలు అల్లనే కొన్ని కుటుంబాలలో ఉన్నాయి. ఒక 5-6 కుటుంబాలు అల్లనే ఉంటారు. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం మేము అల్లనే ఉంటాం సారు. ఆ బొమ్మలు అన్ని 1.5 ఉంటది అయ్యా. లోపలే పడుకుంటాం. అంత కరెంట్ పోయింది, ఇది లేపిండు, పొగ వస్తుంది అన్నాడు. వేరే షాప్ ఫోన్ చేసినాం. మేము ఆల్రెడీ ఎంత దుంకి వచ్చినాం, ఏం తీసుకొని రాలే. అలా పొగ వస్తుంటే మాకు ఊపిరి ఆడగా వెనకంగా దుంకి గిట్ట గోడ ఉంటది, వెనకంగా దుంకి వచ్చినాం. 1.5 ఉంటది అయ్యా. మొత్తం అన్ని కలిపి క్యాష్ 40 లక్షలు ఉన్నాయి. బాబాయ్ ఇల్లు కడదామని తెచ్చుకున్నాం. బాబాయ్ ఆ అబద్ధం ఏం లేదు. 40 తులాల అమ్మ పెట్టిన బంగారం ఉంది. వాటి అక్కడ మాట్లాడుతున్నటువంటి బాధితురాలు చెప్తున్న ప్రకారంగా 2 గంటల 30 నిమిషాల సమయానికి అర్ధరాత్రి సమయంలో ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ షాపులన్నీ దగ్ధమైపోయాయి. సో పడుకొని ఉన్నాము లోపల,
మా షాపుల్లో సుమారుగా ₹1,00,00,000 మొత్తం కలిపితే 2-3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బొమ్మలు ఉన్నాయి. సో గ్రామ పంచాయతీ కార్యాలయం కాంప్లెక్స్లోనే సుమారుగా 10-12 షాపులు ఉంటాయి. ఆ తర్వాత పక్కన 4-5 షాపులు ఉంటాయి. మొత్తంగా 15 నుంచి 17-18 షాపుల వరకు పూర్తిగా దగ్ధమైపోయాయి, కాలి బూడిదైపోయాయి. బొమ్మలు, అక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా కాలి బూడిదైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం విస్తరిస్తూ అలా కొనసాగుతూనే ఇంకా 2 సిలిండర్లు కూడా ఉంటాయి, అవి కూడా బ్లాస్ట్ అయిపోయాయి. బ్లాస్ట్ విజువల్స్ కూడా ఇందాక మీరు చూశారు. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సో డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్నారు. చాలా 40 తులాల బంగారం ఒకరింట్లో ఉందంట, ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి కూడా ఓ కుటుంబం పెట్టుకుందంట. ఇప్పుడు ఆ డబ్బులు పోయాయి, వాళ్ళ జీవనాధారం పోయింది, వాళ్ళు దాచుకున్నటువంటి నగలు, సొమ్ము గట్రా అన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. సో ప్రజెంట్ మరి దీనిపైన గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. అచ్యుత్, ఏంటి సిచ్యువేషన్? అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన పైన ఎలా బయటకు వచ్చి, అంటే ఎలా ఇది జరిగింది అనుకోవాలి, ఎలా మొదలైంది? సో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ప్రాణ నష్టం కానీ ఎవరికైనా గాయాలు లాంటివి అయ్యాయా? ఎస్ మనోజ్, మొత్తం కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చెరువుగట్టు గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెరువుగట్టు పైన జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. దేవస్థానం కింద మొత్తం దీనికి సంబంధించిన ఒక 20-30 షాపులు పూర్తిగా కూడా దానికి సంబంధించిన భక్తుల అవసరాల కొరకు బొమ్మలు, అదేవిధంగా పసుపు కుంకుమకు సంబంధించిన వివిధ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఆ జీవనోపాధి పొందుతున్న క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక షాప్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి అది క్రమేపీ పెద్దగా వ్యాప్తి చెందిన క్రమంలో కూడా మరొక పక్కన అంటుకున్నట్టు పరిస్థితి ఉంది. మరొక షాప్ లో కూడా సిలిండర్, అంటే వీళ్ళు జీవనోపాధి అందులోనే ఉంటారు, అందులోనే ఈ సంబంధించిన వస్తువులు కూడా అమ్ముకుంటూ కూడా జీవనం కొనసాగిస్తుంటారు. అవి కూడా ఒకసారిగా పేలడంతో కూడా మొత్తం వ్యాప్తి చెందింది. 3 గంటల ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆ స్వామివారిని, అంటే నిన్న తొలి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశికి సంబంధించి భక్తులు అంటే ప్రతిరోజు కూడా చెరువు గట్టుకు నిద్ర చేయడానికి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక ప్రత్యక్ష సాక్షి చూసి ఏమంట అంటే ప్రత్యక్ష సాక్షి చూసినప్పుడు కరెంటు షార్ట్ సర్క్యూట్ తోటి మిరుగులు వచ్చాయి. మిరుగులు రావడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆమె స్వయాగా కూడా దానికి సంబంధించిన షట్టర్ల మీద రాళ్లు వేసుకుంటూ, అంటే లోపల వాళ్ళు నిద్రిస్తుంటారు కాబట్టి షట్టర్ల మీద రాళ్లు వేసుకుంటూ కూడా వాళ్ళందరినీ లేపారు. లేపిన క్రమంలో కూడా మరొక సిలిండర్ పేరడంతో కూడా మొత్తం కూడా 15 షాపులకు పూర్తిగా ఈ మంటలు వ్యాప్తి చెందినట్టు పడుతుంది. 15 షాపులు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి, అందులో కూడా ఏ వస్తువు కూడా ఆ పనికి వచ్చే పరిస్థితి మొత్తం కూడా బూడిద అయినటువంటి పరిస్థితి. ఒక 2 షాపుల్లో మాత్రము ఆమె కూతురు పెళ్లి కొరకు కూడా బంగారము, అదే విధంగా నా డబ్బులు కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితి, అవి కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు మాత్రం లబోదిబం అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రూపాయి కూడబెట్టుకొని మేము జీవనోపాధి పొందుతున్న క్రమంలో కూడా ఈ విధంగా జరగడం ఏంటని కూడా వారు పెద్ద ఎత్తున విలిపిస్తున్న పరిస్థితి ఉంది. దీని పక్కనే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్స్ పక్కనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయానికి కూడా మంటలు వ్యాప్తి చెందాయి. అందులో ఉన్న ఫైల్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కింద మాత్రం మడిగలు ఉంటాయి, పైన ఆ ఫస్ట్ ఫ్లోర్ లో దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్డింగ్ మొత్తం పూర్తిగా కూడా పనికి రాకుండా ఆ పైన పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు పరిస్థితి. దీంట్లో మొత్తం మంటలు దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీకి నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభంగా వెంటనే ఫైర్ సిబ్బందికి అదే విధంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉటాన ఇక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం ఇప్పటికీ మంటలని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చెప్తుంది అంటే మొత్తాన్ని కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి చిన్న గాయాలు కూడా కాలేదు, అందరూ సురక్షితంగానే ఉన్నారు. కానీ మొత్తం దీనికి సంబంధించి 15 షాపులు మాత్రం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి, మా చేతిలో ఇప్పుడు ఆ చిల్లి గవ్వలేదు, మేము కట్టు బట్టలతో బయట నిలబడినటువంటి పరిస్థితి ఉంది, వండుకోవడానికి వంట సామాగ్రి లేదు, తినడానికి తిండి లేదు అని కూడా వీరు ప్రధానంగా ఆరోపిస్తూ కూడా విలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాకు స్పందించి మాకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఇప్పుడు నకరేకల్కి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి బాధితులను కూడా పరామర్శిస్తామని తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన పెద్ద అగ్ని ప్రమాదంలో మాత్రం చెరువుగట్టు గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నామని చెప్తే, ముఖ్యంగా కూడా ఇక ఈ రాత్రి ఇంకా గాలి ఎక్కువ లేదు, గాలి కనుక ఎక్కువ వస్తే మాత్రం ఈ మంటలు అదే విధంగా గ్రామం వైపు కూడా వెళ్తే మరీ ఎక్కువ
ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని కూడా ఇక్కడ ఆ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన గ్రామ సర్పంచ్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైతే నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ అచ్యుత్. సో నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జాతర దగ్గర జరిగిన సంఘటన ఇది. సో చెరువుగట్టు ఆలయం దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే సుమారుగా 10-12 షాపులు ఉంటాయి. పక్కన ఇంకొన్ని షాపులు ఉన్నాయి. మొత్తంగా 17 షాపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఎక్కడో ఒక చిన్న బొమ్మల దుకాణంలో మొదలైనటువంటి చిన్న ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్న నిప్పురవ్వ కాస్త ఆ దుకాణాలు పూర్తిగా దగ్ధం చేసింది. దుకాణంలో మధ్యలో ఉన్నటువంటి ఆ సిలిండర్లు కూడా, అంటే వాళ్ళు ఉండడానికి కూడా తీసుకొచ్చి వండుకోవడానికి తీసుకొచ్చి ఉన్నటువంటి సిలిండర్లు కూడా 2 బ్లాస్ట్ అయిపోయి దీంతో మరింతగా ప్రమాదం ఎక్కువైపోయింది. మొత్తం కాలిబూడిదైపోయి గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా పూర్తిగా కాలి బూడిదవడంతో దాంట్లో ఉన్నటువంటి కీలకమైన దస్త్రాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సుమారుగా 3 కోట్ల పైచిలకు నష్టం వాటిల్లిందనేది స్థానికులు చెప్తున్నమాట. కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో తమ జీవనాధారం పూర్తిగా కూలిపోయిందని చెప్తున్నారు. ప్రతినిధి అచ్యుత్ చెప్తున్న ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఒక దుకాణదారుడు సో తన కుమార్తె పెళ్లి కోసం అని చెప్పి కొన్ని నగలని, కొన్ని క్యాష్ కూడా తీసుకొచ్చుకున్నాడు. కొంతమంది ఇంటి కోసం అని తీసుకొచ్చుకున్నారు, కొంతమంది ఆరోగ్యం కోసం అనుకున్నారు. ఇలా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు, వాళ్ళ నగదు, వాళ్ళ మిగిలినటువంటి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా పూర్తిగా దాంట్లో దగ్ధమైపోయాయి. వాళ్ళ జీవనాధారం పూర్తిగా కుప్పకూలిపోయిందని వాళ్ళంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇప్పుడు ఇంతమంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందరి పరిస్థితి కూడా రోడ్డును పడేట్టుగా వాళ్ళంతా భావిస్తున్నారు. సో వాళ్ళకి జీవనాధారం కోల్పోయాం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకసారి ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఒకసారి అక్కడ సెకండ్ బాక్స్ చూడండి, విజువల్ మీకు కనబడుతోంది. ఒక్కసారిగా బ్లాస్ట్, ఆ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తే ఎంతటి ప్రమాదం జరిగింది. అక్కడ మంటలు అంటుకున్న తీరు, ఆ మంటలు మండుతున్న తీరు కూడా చూస్తే ఎంతటి, అంటే బొమ్మలన్నీ కూడా మేబీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ స్పాంజ్ లేదంటే ఇంకేదైనా కొంత ఫ్లేమబుల్గానే ఉంటాయి అవన్నీ కూడా, కానీ అది ఆరిపోవడానికి అవకాశం ఉండదు. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సుమారుగా 10 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి మంటలను ఆర్పేందుకు. సో అక్కడ మంటలను ఆర్పాయి జేసీబీల సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోంది. బట్ అక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రమాదం కారణంగా చాలామంది జీవనాధారం కోల్పోయామని మాత్రం చెప్తున్నారు. ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం లేదు, కానీ ఆ షాపులన్నీ కూడా పూర్తిగా తమ కళ్ళెదుటే తమ ఉపాధి కోల్పోతున్నటువంటి ఆ దృశ్యాలు చూసిన కుటుంబాలు మాత్రం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ స్థానికులు మాట్లాడిన మాటలు, వాళ్ళ యొక్క ఆవేదన విందాం. నేను చెరుగట్టు గ్రామ సర్పంచ్, నా పేరు నేతకాని కృష్ణ. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కరెంటు సర్క్యూట్ కావడం వల్ల సుమారుగా 16 నుంచి 17 షాపులు మొత్తం జీరోగా కాలిపోవడం జరిగింది. దాని సుమారు అంచనా 2.5 కోట్ల అంచనా విలువ ఉంటుంది. ఒక్కొక్క షాపు నుంచి 15 నుంచి 18 లక్షల దాకా ఉంటుంది. ఒక షాపు 18 లక్షల్లో ఉంటుంది. అట్లా అన్ని పేద కుటుంబాలు, ఆ పేద కుటుంబాలకు అది వీళ్ళకు ఏమీ అనాలో అర్థం కాని పరిస్థితి ఉన్నాం. మనం కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబంలో ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఒక 10-20 లక్షల దాకా క్యాష్ తెచ్చి పెట్టుకున్నారు. అందులో ఒక 40-20 తులాల బంగారం ఉన్నది. ఆ బంగారం గానీ, క్యాష్ గానీ, ఇంకో 2 షాపులలో 4 లక్షలు 5 లక్షల క్యాష్ ఉంది. సుమారుగా 50 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఉంది అన్ని దుకాణాల పేరు మీద. ఏకాదశి అని చెప్పేసి అన్ని దుకాణాలకు సుమారుగా ఒక్కొక్క దుకాణంలో 10 లక్షల పైన షాపుల స్టాక్ ఉన్నది. అన్ని మేము వాళ్ళనే ఉంటాం సారు. ఆ బొమ్మలు అన్ని 1.5 కోటి ఉంటదయ్యా. లోపలే పడుకుంటాం. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble.
Satyam Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం